వీడియోలోకి వెళ్ళే ముందు ఒక మంచి మోటివేషనల్ వీడియో చూద్దాం. ఆ తర్వాత వీడియోలోకి వెళ్దాం. ఎందుకంటే మంచి మోటివేషనల్ వీడియో చూస్తే మీకు కానీ నాకు కానీ అందరికీ మంచి మోటివేషన్ వస్తుంది. కాబట్టి మంచి మోటివేషనల్ వీడియో చూద్దాం. సుగాలి ప్రీతి 14 ఏళ్ల బిడ్డని స్కూల్కి వెళ్తే 10 మంది నాశనం చేస్తే దాన్ని పట్టించుకోడు ఎవడు. జగన్మోహన్ కి బొక్క పడితే చిన్న గులకరాయి పడితే రాష్ట్రం అంతా ఊగిపోతే సగటు మనిషి బాధ మనకి తెలియదు. సగటు మనిషి బాధ మర్చిపోయాం. నిజంగా నాకు ఆవేదన ఉంది, ఏడుపు వస్తుంది. తప్పు జగన్మోహన్ రెడ్డి కాదు, మందే. మనకు పౌరుషం చచ్చిపోయింది. సుగాలి ప్రీతి అనే ఒక 14 ఏళ్ల బిడ్డ స్కూల్కి వెళ్తే 10 మంది కలిసి నాశనం చేస్తే దాన్ని ఎవరు పట్టించుకోరు. జగన్మోహన్ రెడ్డికి బొక్క పడితే చిన్న గులక రైతే రాష్ట్రం అంతా ఊగిపోద్దా? మీకు రక్తం మరిగిపోద్దా? సగటు మనిషి బాధ మీకు తెలీదా? సగటు మనిషి ఆవేదన మీకు తెలీదా? నాకు ఏడుపు వస్తుంది. నిజంగా నాకు ఆవేదన ఉంది. తప్పు జగన్మోహన్ రెడ్డి కాదు, మంది. మనకు పౌరుషం చచ్చిపోయిందా? దీనికన్నా చచ్చిపోవడం మేలు. ఇలాంటి డైలాగ్స్ చెప్తుంటే ఏదో తెలియని ఫీలింగ్ వస్తుంది. చూడండి, మీరే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఇది మన పవన్ కళ్యాణ్ అగ్రెసివ్ మోటివేషనల్ స్పీచ్ ఇచ్చాడు ఒకనొకప్పుడు టైంలో. సుగాలి ప్రీతి కేసు గురించి మనం మాట్లాడుకుంటే, సుగాలి ప్రీతి వాళ్ళది ఒక గిరిజన కుటుంబం. ఆమె ఒక గిరిజన మహిళ. ఆ పాపకి 14 ఏళ్ళు. తన తల్లి హ్యాండిక్యాప్డ్. తన తల్లి హ్యాండిక్యాప్డ్ అయినా తన కూతురు జీవితం బాగుండాలి, తనకి ఎలాంటి లోటు జరగకూడదని తన కూతురు కోసం ఈ హ్యాండిక్యాప్డ్ మహిళ ఎంతో కష్టపడేది. తన వల్ల తన చదువుకి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని సుగాలి ప్రీతిని ఒక హాస్టల్లో వేసింది. పవన్ కళ్యాణ్, నువ్వు ఎప్పుడైనా హాస్టల్లో ఉన్నావా? పోనీ నీ కూతురు కొడుకు ఎప్పుడైనా హాస్టల్లో ఉన్నారా? ఆ బాధ నీకు తెలుసా? ఆ బాధ ఎలా ఉంటుందో నేను చెప్తా విను. అర్ధరాత్రి అమ్మా నాన్నతో సరదాగా ఉన్నట్టు కలొస్తుంది. వెంటనే లేచి చూస్తే పక్కన అమ్మా నాన్న ఉండరు. ఆ బాధ నీకు తెలుసా పవన్ కళ్యాణ్? అదే అర్ధరాత్రి ఒక పీడకల వస్తుంది. అమ్మా అని కళ్ళు తెరిచి చూస్తే పక్కన అమ్మా నాన్న ఉండరు. ఆ బాధ నీకు తెలుసా పవన్ కళ్యాణ్? నీకు ఇలాంటి బాధలేమో తెలియదు, కానీ మాకు మాత్రం మోటివేషనల్ స్పీచ్ ఇస్తావు. ఒక కానిస్టేబుల్ కొడుకునంటావు, మా అన్న చిరంజీవి కష్టపడి పైకి వచ్చానంటావు. ఎవరికి ఉపయోగం? ఒకరోజు సుగాలి ప్రీతి హాస్టల్ నుంచి ఇంటికి ఫోన్ వచ్చింది. మీ పాప కళ్ళు తిరిగి పడిపోయింది అన్నారు. వెంటనే వీళ్ళు ఆ హాస్టల్కి వెళ్ళే లోపలే ఆ పాప చనిపోయింది. ఎందుకు చనిపోయిందంటే, ఏమో మాకేం తెలుసు, మీ పాప ఉరేసుకొని చనిపోయిందని సమాధానం చెప్పకుండా తప్పించేసుకున్నారు. అప్పుడు ఆ స్కూల్ ప్రిన్సిపల్, మిగతా స్టాఫ్, ఎందుకు మా పాప ఉరేసుకుంది, అసలు మా పాప ఎందుకు చచ్చిపోవాల్సి వచ్చిందని వీళ్ళు ఎంత అడిగినా వాళ్ళ నుంచి నో రిప్లై. అప్పుడు ఈ తల్లిదండ్రులు ఇక కొంతమంది జనం సపోర్ట్తో వాళ్ళని బాగా ప్రెజర్ చేసి ఆ సుగాలి ప్రీతి చనిపోయిన పాప బాడీని పోస్ట్ మార్టంకి పంపించారు. అక్కడ వాళ్ళు కన్ఫర్మ్ చేసింది ఏంటంటే ఇట్స్ ఎ రేప్ అండ్ మర్డర్ అని. ఆ పాప బాడీలో కొన్ని స్పెర్మ్ శాంపిల్స్ కూడా చిక్కాయి. ఇది అసలైన స్టోరీ. ఇది ఎప్పుడు జరిగిందంటే జగన్ 2019 అధికారంలోకి రాకముందు, అంటే 2019 బిఫోర్ ఎలక్షన్స్. అప్పుడు అధికారంలో ఉన్నింది ఎవరని చూస్తే మన పవన్ కళ్యాణ్ తండ్రి సమానులైన చంద్రబాబు గారు. అప్పుడు ఒక్క మాట కూడా మా పవన్ కళ్యాణ్ నోట్లో నుంచి రాల. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గెలవంగానే పవన్కి నోరు లేచింది. సరే నోరే కదా అంటే ఆ తర్వాత కాలు కూడా లేచి ఒక వ్యాన్ ఎక్కేసాడు. ఆ పక్కన సుగాలి ప్రీతి తల్లిని పెట్టుకొని రాష్ట్రం అంతా కుక్క తిరిగినట్టు తిరిగేశాడు మన పవన్ కళ్యాణ్. అందులో మీరు ఇందాక చూసిందే ఒక మోటివేషనల్ స్పీచ్. ఇలాంటి మోటివేషనల్ స్పీచ్లు పవన్ కళ్యాణ్ ఎన్నో ఇచ్చాడు. అలాంటివి వేయాలంటే అసలు మనం చాలా అసలు మన దగ్గర అంత డేటా స్టోరేజ్ కూడా లేదు. అలాంటి మోటివేషనల్ స్పీచ్లు, అలాంటి లాంగ్ లెంత్ వీడియోలు, పవన్ కళ్యాణ్ మోటివేషనల్ స్పీచ్లు అన్నీ ఒక వీడియో వేయాలన్నా కూడా ఎంత టైం అవుద్దో కూడా మనం చెప్పలేం. దానికన్నా మనం చంద్రబాబు చెప్పినట్టు విజన్ 2050కి వెళ్ళి మళ్ళీ వచ్చి ఇచ్చు. కానీ పవన్ కళ్యాణ్ మోటివేషనల్ స్పీచ్ మొత్తం ఒక వీడియో చేయాలంటే చేయలేం. పవన్ కళ్యాణ్ ఈ విధంగా రాష్ట్రం అంతా తిరుగుతుంటే సరే మంచిదే కదా, ఒక చిన్న పాపకి న్యాయం జరగాలని మనం కూడా అనుకుంటాం. మన పవన్ అన్న ఈ న్యాయం కోసం పోరాడుతున్నాడని ఒక పవన్ కళ్యాణ్ అభిమానిగా నేను కూడా గర్వపడ్డాను. మా పవన్ కళ్యాణ్ చేసిన పనికి ఆ రోజు ఒక సీఎంనే ఎదిరిస్తున్నాడు, ఇదిరా మా పవన్ కళ్యాణ్ గట్స్ అని కూడా అనుకున్నాను. ఇలా మన పవన్ కళ్యాణ్ ఏలు పెడితే ఏదైనా ఒక సెన్సేషనలే. కాబట్టి ఈ ఇష్యూ జరిగింది అని జగన్ దృష్టికి వచ్చింది. సరే అప్పుడు జగన్ సీఎం కాబట్టి
అసలు ఈ ఇష్యూ ఏంటి అని చెప్పి కొంచెం డీటెయిల్గా ఎంక్వైరీ చేసి సుగాలి ప్రీతి తల్లిని పిలిపించి ఏం జరిగిందమ్మా ఏంటి అన్నీ ఆరా తీశాడు. ఆ సుగాలి ప్రీతి తల్లి కూడా జగన్మోహన్ రెడ్డికి అన్నీ చెప్పింది. సరే అమ్మా, ఇప్పుడు నన్నేం చేయమంటావు అని జగన్మోహన్ రెడ్డి అడిగితే, సార్ నాకు న్యాయం కావాలి, ఈ కేసు సిబిఐకి ఇప్పించండి సార్ అని సుగాలి ప్రీతి తల్లి అడిగింది. సరే జగన్మోహన్ రెడ్డి మీ ఇష్టమేనమ్మా, ఈ కేసు సిబిఐకి రిఫర్ చేస్తానని సిబిఐకి ఇచ్చేసాడు. ఇచ్చేసి చేతులు దులుపుకోలేదు. ఆ కుటుంబానికి ఒక జాబ్ ఇచ్చాడు, కొంత భూమి, కొంత గవర్నమెంట్ నుంచి భూమి ఇచ్చారు, ఇంకొంత డబ్బులు ఇచ్చారు. ఎందుకంటే ఆ కుటుంబానికి ఆర్థికంగా హెల్ప్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆ కుటుంబాన్ని అలా ఆర్థికంగా ఆదుకున్నాడు. ఇలా సిబిఐ చేత కేసు కూడా నడుస్తూ ఉంది ఒక పక్క నుంచి. అయితే ఈ పవన్ కళ్యాణ్ మళ్ళీ ఏం చేశాడు, మళ్ళీ సుగాలి ప్రీతి తల్లికాడికి వెళ్ళి, అమ్మా నన్ను గెలిపించండి, నేను గెలిచిన తర్వాత మొట్టమొదటి కేసు నా సుగాలి ప్రీతిదే అని సుగాలి ప్రీతి తల్లి దగ్గర ఈయన నటన చూపించాడు. మా పవన్ కళ్యాణ్ నటన ఎప్పుడు పాపం సుగాలి ప్రీతి తల్లి చూసినట్లేదు. ఆ నటనకి, మా పవన్ కళ్యాణ్ చెప్పిన మాయ మాటలకి సుగాలి ప్రీతి నా కేసు మా పవన్ కళ్యాణ్ ఒక్కడే చేయగలుగుతాడు అని సుగాలి ప్రీతి తల్లి కూడా నమ్మేసి ఇక పవన్ కళ్యాణ్ చెప్పినట్టు సుగాలి ప్రీతి తల్లి నడుచుకుంది. అయితే పవన్ కళ్యాణ్, నీకు ఒక స్ట్రైట్ క్వశ్చన్, నువ్వు గెలిచి 1.5 సంవత్సరం పైన అయిపోయింది, నువ్వే నీ నోటుగుండానే చెప్పావు 10 మంది కలిసి ఆ పాపని చిత్రహింసలు పెట్టి చంపేశారని. ఇది చెప్పింది నువ్వే. నీకు ఏ నిఘా వర్గాలు చెప్పాయో మాకైతే తెలీదు, ఆ 10 మంది అని నువ్వే చెప్పావు. అయితే ఆ 10 మందిని పట్టుకున్నావా లేదా ఇంకా పట్టుకోలేదా? అసలు నీకు ఆ 10 మందిని పట్టుకునే ఉద్దేశం ఉందా లేదా? ఒక చిన్న పాప శవాన్ని అడ్డు పెట్టుకొని నువ్వు అధికారం పొందావు. ఇప్పుడు ఆ పాప ఆత్మకి శాంతి కలగచేస్తావా లేదా పవన్ కళ్యాణ్? నీకు ఒక కూతురుంది, నీకు కొంచెమైనా మానవత్వం ఉంటే మన ఇంట్లో ఇలాగే జరిగితే మనం చూస్తూ ఊరుకుంటావా? మేలుకో పవన్ కళ్యాణ్ అని నిన్ను ప్రజలు ప్రశ్నిస్తున్నారు. పవన్ కళ్యాణ్, నువ్వు సుగాలి ప్రీతికి న్యాయం చేయాలని ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు పవన్ కళ్యాణ్. 5 కోట్ల మంది నువ్వు చేసే న్యాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. నువ్వు ఎలాగా ఆ సుగాలి ప్రీతికి న్యాయం చేస్తావని. ఈ వీడియో చూసన్నా కళ్ళు తెరువు పవన్ కళ్యాణ్, సిగ్గు తెచ్చుకొని సుగాలి ప్రీతికి న్యాయం చేయాలి కదా అని వాళ్ళు ఎందుకు అనుకోవడం లేదు. అందుకే ఈ న్యాయ పోరాటం చేయాలనుకుంటున్నాను. విన్నావా పవన్ కళ్యాణ్? సుగాలి ప్రీతి తల్లి ఏం చెప్తుందో. 2024 ఆగస్టులో నువ్వు అధికారంలోకి వచ్చినాక హోమ్ మినిస్టర్ని కలిసిందంట. ఇప్పుడు 2025 ఆగస్టు కూడా అయిపోయింది, కానీ సుగాలి ప్రీతి కేసు ఇంచు కూడా కదలలేదంట. పాపం ఆ పిచ్చి తల్లి, నువ్వు అప్పుడు మొదటి కేసు నేను సాల్వ్ చేస్తానమ్మా అని నువ్వు అన్నావంట. కానీ ఆమె అనుకుందంట, పాపం పవన్ కళ్యాణ్కి ఎన్నో కేసులు ఉంటాయి, ఎన్నో ఇబ్బందులు ఉంటాయి, ఇది మొదటి కేసు కాకపోయినా నాకు న్యాయం చేస్తాడు ఎప్పటికైనా పవన్ కళ్యాణ్ అని ఆ పిచ్చి తల్లి నీ మాటలు నమ్మింది పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్, ఇక నువ్వు చెప్పిన మాటలన్నీ అబద్ధాలే, పవన్ కళ్యాణ్ మాకు న్యాయం చేయడని కూడా సుగాలి ప్రీతికి తెలిసిపోయింది. ఈ 1 సంవత్సరం లోపలే నీ అసలు రంగు బయట పడిపోయింది. అందుకే ఇప్పుడు మళ్ళీ బయటకు వచ్చి నువ్వు మాకు ఎప్పుడు న్యాయం చేస్తావు పవన్ కళ్యాణ్ అంటూ సుగాలి ప్రీతి ప్రశ్నిస్తుంది. కాదాంబరి జత్వాని ఒక హీరోయిన్ కేసు మీద ఉన్న ఇంట్రెస్ట్ చనిపోయిన నా కూతురు మీద లేదని ప్రశ్నిస్తుంది. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ నువ్వు సుగాలి ప్రీతి అని రాష్ట్రం అంతా కుక్క తిరిగినట్టు తిరిగేసావు కదా, ఇప్పుడు కాదాంబరి జత్వాని అని నీ మీడియా అంతా తిరుగుతుందే కానీ ఒక్కరైనా పాపం సుగాలి ప్రీతి కేసు పట్టించుకున్నారా పవన్ కళ్యాణ్? అందుకే ఇప్పుడు సుగాలి ప్రీతి తల్లి తెగిచ్చేసింది. తను వికలాంగురాలైనా ఒక అడుగు ముందుకేసి తన కూతురికి న్యాయం జరగాలని వీల్ చైర్ మీద పాదయాత్ర మొదలు పెడుతుందంట పవన్ కళ్యాణ్. ఈ వీడియో చూసన్నా కళ్ళు తెరువు పవన్ కళ్యాణ్, సిగ్గు తెచ్చుకొని సుగాలి ప్రీతికి న్యాయం చేయి. ఒక టైంలో పవన్ కళ్యాణ్ ఈ వీడియో చూస్తే నీకు అర్థమవుద్ది. ఒక టైంలో నువ్వు పాపం సుగాలి ప్రీతి అమ్మని రాష్ట్రం అంతా తిప్పేటప్పుడు ఏం చేసేవాడు, ఇక్కడ సుగాలి ప్రీతి అమ్మ వీల్ చైర్లో కూర్చో ఉంటుంది, ఇక్కడ నువ్వు ఆమె కాలు కింద కూర్చున్నట్టు. అప్పుడు నీ నటన చూడాలి పవన్ కళ్యాణ్. ఆ నటన కన్నా ఈరోజు హరిహర వీరమల్లు సినిమాలో కానీ చేసి ఉంటే పవన్ కళ్యాణ్, నీకు ఈ రోజుకి 100 CR షేర్ వచ్చేసింది. పవన్ కళ్యాణ్, అప్పుడు నువ్వు ఎలాంటి మాటలు మాట్లాడావంటే సుగాలి ప్రీతి తల్లితో, అమ్మ నేను నీ కొడుకు లాంటి అనుకో, నా చెల్లికి నేను న్యాయం చేస్తా, అమ్మ సుగాలి ప్రీతి నా కూతురు లాంటిది, అమ్మ ఈ రాష్ట్రం అక్క చెల్లెళ్ళు
నా సొంత అక్క చెల్లెలుగా భావిస్తాను. నీకు ఆ నేరస్తుల్ని ఆ 10 మందిని నేను పట్టి వాళ్ళని శిక్షిస్తాను, చట్టపరంగా మన సుగాలి ప్రీతికి న్యాయం చేస్తాను. ఇలా చెప్పి పవన్ కళ్యాణ్ ఇలాంటి ఎమోషనల్ డైలాగులు, ఇలాంటి సీన్లు నువ్వు ఏ సినిమాలో కూడా పండించలా. అప్పుడు అనిపించింది అసలైన పవన్ కళ్యాణ్ ఇప్పుడు వచ్చాడరా, పవన్ కళ్యాణ్ నటన విశ్వరూపం ఆ రోజు నీలో చూసాం. పవన్ కళ్యాణ్ ఆమె కాలు మీద పడిపోయావు, అమ్మా తల్లి. అప్పుడు రాష్ట్రం అంతా నేను కూడా ఏడ్ చేసే పవన్ కళ్యాణ్ నీ నటనకి. ఓడే అమ్మ బడవాది నటన అసలు ఎన్టీఆర్నే మించిపోయావు. ఒకానొక టైంలో ఒకానొక డైలాగులు చెప్తుంటే రాష్ట్రం అంతా గూస్ బంప్స్. ఎలాంటి డైలాగులు, ఆ పర్ఫార్మెన్స్ ఏంటి. చిరంజీవి కూడా భయపడ్డాడు, షేక్ అయ్యాడు నీ యాక్టింగ్ ముందు. కానీ పాలిటిక్స్ కాబట్టి నమ్మేశారు. చంద్రబాబు కూడా నీ యాక్టింగ్ చూసే అంతకు కదా నీతో పొత్తు పెట్టుకుందా, ఇలాంటి నేను గొడవ పెట్టుకుంది, ఇలాంటి నేను ఎదురుపడ్డది, వీడు నాకు కావాలి అని చెప్పి ఏ టైం ఛాన్స్ వస్తుందని ఎదురు చూశాడు. పాపం నువ్వే ఆయన జైల్లో ఉన్నప్పుడు పోయి పొత్తు ప్రకటించేసావు, ఆయన్ని సీఎం చేసావు. కానీ అసలు సీఎం కుర్చీలో సుగాలి ప్రీతి తల్లిని ఆడ కూర్చోబెట్టేసి అసలు సీఎం కుర్చీలో నువ్వు కూర్చోవలసింది పవన్ కళ్యాణ్. అలాంటి పర్ఫార్మెన్స్ చేసావు, ఇలాగా సెంటిమెంట్ డైలాగులు చెప్పావు. ఒక చిన్న ఆడబిడ్డని అడ్డు పెట్టుకొని రాజకీయంగా గెలిచావు. ఈ రోజుకి కూడా నీ మొహం నువ్వు అద్దంలో కానీ ఇట్టు చూసుకుంటే అసలు నేను రాజకీయంగా ఎలా గెలిచానని పొద్దున్నే లేచి అద్దంలో చూసుకో. అసలు నేను ఏమేం చెప్పాను, ఎవడోడికి ఏ హామీలు ఇచ్చాను అని ఒక్కసారి ఇట్ట పేపర్లో రాసుకొని ఇట్ట చూడు. సుగాలి ప్రీతి మొదటి కేసు సుగాలి ప్రీతిది. ఇట్ట చూసుకొని అద్దంలో చూసుకో. నీకన్నా సిగ్గుండాలి పవన్ కళ్యాణ్. నువ్వు ఏ రోజు ఎప్పుడు సుగాలి ప్రీతికి న్యాయం చేస్తావు? నువ్వు ఎట్టో ఈ రాష్ట్రం కోసం కష్టపడేది లేదు, ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేది లేదు, మా జీవితాలు మార్చేది లేదు, తోటకూర కట్టలేదు. నువ్వు చేయాల్సింది మొదటి పని ఏంటంటే పవన్ కళ్యాణ్ సుగాలి ప్రీతికి న్యాయం చేయాలి. ఆ 10 మందిని ఎవరో నువ్వే కనిపెట్టి వాళ్ళకి శిక్ష చేయాలి. లేదంటే నువ్వు అదే సుగాలి ప్రీతి తల్లిని తీసుకొని వచ్చేసి ఆమెను ఇక్కడే కూర్చోబెట్టి ఆమె కాళ్ళకి దండం పెట్టి, అమ్మా నీ కూతుర్ని నేను రాజకీయంగా వాడుకున్నాను, నన్ను క్షమించమ్మా, నేను నీ కూతురికి న్యాయం చేయలేకపోతున్నాను అని ఆమె కాళ్ళకి దండం పెట్టేసి అన్న ఒక ప్రెస్ మీట్ పెట్టు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ నువ్వు ఇలాంటి ఎమోషనల్ సెంటిమెంట్ ఆంధ్ర వాళ్ళని వాడుకున్నావు. ఇలాంటి ఎమోషనల్ సెంటిమెంటే నువ్వు వాడుకుంది. మహిళలు కిడ్నాప్ అయిపోతున్నారంట, 30,000 మంది మహిళలు తప్పిపోయారంట, మహిళల్ని ఇతర దేశాలకు పంపించేసి వాళ్ళని ఏం చేస్తున్నారో తెలియదు అంటున్నావు, కేంద్ర నిఘాలు అన్నావు, నీ ఆడబిడ్డ డీటెయిల్స్ అన్నావు. ఈయన చంద్రబాబు అనుకో, నీ భార్య ఏం చేస్తుందో పక్కనోడికి అవసరమా? ఒక వాలంటరీ వచ్చి నీ భార్య ఏం చేస్తుందని నిన్ను అడగడం ఎంత న్యాయం తమ్ముళ్ళు అని వాలంటరీ మీద నిందలేసావు. వాలంటరీ మహిళలు పాపం వాళ్ళు సేవ చేస్తుంటే వాళ్ళ మీద నిందలేసావు. సరే నిందలేసేసావు, మళ్ళీ లాస్ట్కి వాళ్ళకి ఉద్యోగం ఇప్పిస్తానన్నావు. ఆ 10,000 ఉద్యోగం కొలేదు. ఇప్పుడు అది పక్కన పెట్టేసి ఇప్పుడు సుగాలి ప్రీతి కేసే కాబట్టి నువ్వు ఏ విధంగా అయితే నక్క నాటకాలు ఆడేవో, సుగాలి ప్రీతిని అడ్డు పెట్టుకొని అధికారంలోకి వచ్చావో, నువ్వు ఇప్పుడు అదే సుగాలి ప్రీతి తల్లికి కాళ్ళకు దండం పెట్టేసి నేను చేయలేనంటావా? లేదు నేను చేస్తాను అని చెప్పి ఆ 10 మందిని ఎవరో కనిపెడతావో నీకే వదిలేస్తున్నావు. త్వరలోనే మళ్ళీ ఇంకొక వీడియోతో కలుసుకుందాం పవన్ కళ్యాణ్.